బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీరామ్. దశరథ నందన రామ దయా సాగర రామ దశముఖ మర్దన రామ దైత్య కులాంతక రామ లక్ష్మణ సేవిత రామ లక్ష్మి మనోహర రామ సూక్ష్మ స్వరూప రామ సుందర వదన రామ అతి సుందర వదన రామ. జై శ్రీరామచంద్రమూర్తికి జై. శ్రీరామనవమి నాడు పెళ్లి కాని అమ్మాయిలు ఏం చేస్తే వివాహం వెంటనే అవుతుంది అని అనుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా శ్రీరామచంద్రుడు అనగానే పుంసాం మోహన రూపాయ, ఎంత మోహనమైనటువంటి రూపమయ్యా అని ఆడవాళ్ళు మగవాళ్ళు ఋషులు అందరూ కూడా మోహించేటటువంటి అందమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి రామచంద్రుని యొక్క రూపం మనం తలుచుకోగానే మనకు కూడా పులకితమైపోతుంది. అంత అందచందాలతో ఉన్నటువంటి అతని యొక్క చెవులు దగ్గర నుంచి కన్నుల దగ్గర నుంచి ముక్కు నాసిక దగ్గర నుంచి అదేవిధంగా అతని యొక్క కరుణారసం ప్రేమరసం ముఖంలో ఆనందరసం మనిషి తాను పలకరించడానికి ముందే స్మితమైనటువంటి అంటే ఆనందమైనటువంటి చిరునవ్వుతో పలకరింపుగా నవ్వేవాట రామచంద్రమూర్తి. అంతటి రామచంద్రమూర్తి లాంటి భర్త రావాలంటే మరి సీతాదేవి చేసినటువంటి పుణ్యం ఎంతో చెప్పలేం కదా. ఈ సీతాదేవి యొక్క కళ్యాణ తిథి గురించి కూడా మనం చెప్పుకోవడం వల్ల, ఇది వినడం వల్ల కూడా వివాహం కాని అమ్మాయిలకి వివాహం అవ్వడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. 12 ఏళ్ల వయసు అప్పుడు శ్రీరామచంద్రుడికి ఉపనయనం జరిగింది. అయితే ఈ యొక్క శ్రీరామచంద్రుడి జనన కాలంలో ఎందుకు మనము శ్రీరామచంద్రుడు పుట్టినరోజు నాడే కళ్యాణం చేస్తున్నాము అనేది అందరికీ కూడా వింతైనటువంటి ప్రశ్న. మన పిల్లలందరూ అడుగుతూ ఉంటారు, దానికి కూడా సమాధానం చెప్తున్నాను. ఎందుకంటే శ్రీరామ అవతారం వైవస్వత మన్వంతరంలో జరిగింది, అంటే త్రేతాయుగంలో సంభవించింది. ఏ విధంగా సంభవించింది? దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తే దానిలో ఆ యొక్క యాగపురుషుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తే మన ఈ యొక్క శ్రీరామచంద్రుడు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల యొక్క జననం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే జన్మ లగ్నం ప్రకారం కర్కాటక లగ్నమైంది. ఆయన నక్షత్రం పునర్వసు 4వ పాదం అయింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గనక జ్యోతిష్య శాస్త్ర రీత్యా కూడా మనం చెప్పుకుందాం సీతారాముల గురించి. పెళ్లి కాని కన్యలకి వివాహం కావడం లేదనుకునే వాళ్ళు స్పష్టంగా వినండి. శ్రీరామ జననం చైత్ర బహుళ పంచమి నాడు ఆయనకు నామకరణం జరిగింది. ఈ యొక్క జననం ఎప్పటికి జరిగింది అంటే కనుక మేషంలో రవి బుధులు, అదేవిధంగా తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు ఉన్నారు. పునర్వసు నక్షత్రం బుధవారం పూట శ్రీరామ జననం జరిగింది. శ్రీరామ అనే పేరు పెట్టాలని ఎంతకాలం నుంచో ఆ వశిష్ఠుల వారు దశరథ మహారాజు కుటుంబంలో రాజగురువుగా ఆయన సేవలు అందిస్తూ ఉన్నట్ట. రామచంద్రమూర్తి పుడతాడు, రామ అనే శబ్దంతో పేరు పెట్టినటువంటి గౌరవం నాకు దక్కాలి. ఆ విధంగా అంటే ఏమిటి మనం అనుకుంటూ ఉంటాం కదా, ఓం నమో నారాయణాయ అనే మంత్రంలో మనము ఈ యొక్క బీజాక్షరాలలో నమో నారాయణాయ ఉంది. రా అనే అక్షరం తీసుకున్నారు అగ్ని బీజ తత్వానికి. అదేవిధంగా మా అనే అక్షరాన్ని తీసుకున్నారు. అకార మకార మినహాయింపు లేకుండా ఉండేటటువంటి ఈ యొక్క రెండు బీజాక్షరాలు 3 బీజాక్షరాలతో కూడినటువంటి ఓం నమశివాయ అనే పంచాక్షరి నుంచి మా అని తీసుకున్నారు. ఈ అకారం అనేది రామా రా ఆ అని వచ్చింది కదమ్మా, అది అందువల్ల ఈ యొక్క వాయుతత్వాన్ని ఆ తరువాత చూసినట్లయితే కనుక ఈ యొక్క రజోగుణాన్ని వాయుతత్వంతో సాత్వికాన్ని జోడించి మకారంగా పుట్టినటువంటి తత్వాన్నే ఈ రామ అనే శబ్దంలో వచ్చింది సుమా అని చెప్పబడింది. అయితే ముఖ్యంగా శ్రీరామచంద్రుడికి 12 సంవత్సరాల వయస్సు 6 ఏళ్ల సీతతో ఉన్నప్పుడు వివాహం జరిగింది అని చెప్పబడింది. అయితే మిథిలా నగరం వరకు అంటే ఏమిటంటే మనకి ఈ యొక్క శ్రీరామచంద్రుడు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ జనక మహారాజు యొక్క ఎలాగా అంటే గనక ఈ సీతాదేవి నాగలి
అంటే నాగలి దున్నుతుండగా, పొలం దున్నుతుండగా దొరికింది. ఆ విషయం మనకు తెలుసు. శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా పుట్టుకొచ్చింది. అయితే ఈ సీతారాములు కళ్యాణం చేయడానికి ముందు ఎలాంటి వరుడు అంటే కనుక శివధనస్సుని సీతాదేవి కొంచెం జరపడం వలన చూసినటువంటి జనక మహారాజు ఈ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడే ఈ యొక్క సీతాదేవికి భర్త అవుతాడు సుమా అని నిర్ణయం తీసుకున్నాడు. అందువలన ఈ యొక్క సీతాదేవి చిన్నప్పటి నుంచి కూడా ఆటపాటలతో అందరినీ అలరించినప్పటికీ కూడా మేధో సంపత్తితో ఆమె అపురూపమైనటువంటి సౌందర్య రాశిగా ఎదిగింది. ఈ విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం విశ్వామిత్రుడు అడగగానే చాలా వాపోయాడు. ఒకగానొక పిల్లవాడు శ్రీరామచంద్రుడు పెద్ద కొడుకు ఇంటికి ఏ విధంగా పంపించాలనుకున్నాడు. కానీ వశిష్ఠుల వారు చెప్పినటువంటి మాటలు విని పంపించడం జరిగింది. విశ్వామిత్రుడు రామచంద్రుడిని లేపినటువంటి విధానం ఏమిటో తెలుసా? కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటే లేవవయ్యా కౌసల్య యొక్క కుమారుడా అని. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతానికి ముందు ఉన్నటువంటి 2 లైన్లు కూడా శ్రీరామచంద్రుడిని విశ్వామిత్రుడు యజ్ఞయాగశాల పరిరక్షణ కోసం తీసుకువెళ్ళినప్పుడు ఆయన లేపడానికి పలికిన పలుకులు సుమా. ఇవన్నీ కూడా ఈ ఆడపిల్లలు చాలా గుర్తు పెట్టుకొని ఈ యొక్క పూజలో కూర్చున్నప్పుడు రకరకాలుగా రాముల వారిని తలవడమే కాదు, సీతా కళ్యాణం యొక్క విశిష్టత తెలుసుకోండి. ఆ విధంగా సీతాదేవిని చేపట్టడానికి శివుని విల్లు మాత్రమే విరవడం కాదు, ఇదంతా కూడా ప్రయత్నపూర్వకంగా అంటే ఆ యొక్క ప్లానింగ్ అంతా మొట్టమొదటే త్రేతాయుగంలో రామ రూపంలో శ్రీ మహావిష్ణువే సరాసరి రావడం, శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా రావడం, వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా చిన్నతనంలోనే కావడం, కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆమెకి 18 సంవత్సరాలు, ఇద్దరికి 6 సంవత్సరాలు తేడా. చాలామంది అనుకుంటూ ఉంటారు లేదు సీతాదేవి పెద్దదట అని చెప్పేస్తూ ఉంటారు. కాదు 6 సంవత్సరాలు తేడా ఉంది, 18 సంవత్సరాలు సీత. అదేవిధంగా ఆయన ఎవరు శ్రీరామచంద్రుడు 24 సంవత్సరాల వయస్సులోని కూడా ఇద్దరు కలిసి అడవులకు 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి వెళ్ళారు. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అనసూయాదేవికి అత్రిమునైనటువంటి అనసూయాదేవి మహాపతివ్రత. సీతాదేవి స్వయంగా చెప్పింది, నేను దశరథ మహారాజు కోడల్ని, జనక మహారాజు కూతుర్ని, నేను ఎప్పుడూ కూడా యథార్థవాదిగా ఉన్నాను, సత్యమే పలికాను సుమా. నాకు స్వయంవరం పెట్టినప్పుడు ఏ విధంగా అయినా సరే ఎవరూ కదపలేంది విరిచాడు కాబట్టి రామచంద్రునికి ఇచ్చి ఇది ఇయం సీత అన్నాడు నా తండ్రి ఇయం సీత అనగానే చేతిలో చెయ్యేసి పెట్టినప్పుడు నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి కబురు పంపించండి, అప్పుడు నేను ఈ అమ్మాయిని స్వీకరిస్తానన్నాడు రాముడు. అంతేగాని నాకు ఇస్తాననగానే స్వీకరించలేదు అని సీతాదేవి చెప్పినటువంటి మాటలు మనకు అమృత తుల్యం. అప్పటి యొక్క త్రేతాయుగం నాటి ప్రమాణాలు ఆ విధంగా ఉండేవి. అదే విధంగా చూసినట్లయితే కనుక పెళ్లి కాని ఆడపిల్లలు ఈ రామచరితం సీతాదేవితో కళ్యాణం మొదటి నుంచి చివరి వరకు సీతారామాభ్యోన్నమః శ్రీ సీతారామాభ్యోన్నమః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఎవరైతే చూసి అక్షింతలు తీసుకొని నెత్తి మీద చల్లుకుంటారో తప్పనిసరిగా వాళ్ళకి వివాహం అయిపోతుంది. 41 రోజులు ఆ అక్షింతలు తెచ్చుకొని రోజు 2 అక్షింతలు వేసుకుంటూ ఉండండి. తప్పనిసరిగా సీతారాములను కొలవండి. రామాష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం రోజు చేయండి, తప్పనిసరిగా వివాహం అవుతుంది. బుధవారం పూట రామచంద్రుని జన్మం జరిగింది కాబట్టి బుధవారం పూట ఎవరికైనా పేదవారికి మీ చేత్తో వండి వారికి నైవేద్యం దేవుడికి పెట్టింది పెడుతూ ఉండండి. తప్పనిసరిగా మీకు వివాహం అయిపోతుంది. శ్రీమాత్రే.